in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. మన సెల్ ఫోన్తో కానీ డిజిటల్ కెమెరాతో కానీ ఒక ఫోటో క్యాప్చర్ చేసినప్పుడు దాంతోపాటు ఎగ్జిఫ్ డేటా అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేసేసి విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ప్రాపర్టీస్ అనే దాన్ని మనం క్లిక్ చేసి ఉన్నామంటే కనుక దాంట్లో డీటెయిల్స్ అనే సెక్షన్లోకి వెళ్తే ఆ ఫోటో ఎప్పుడు తీయబడింది, దాని హైట్, విడ్త్, డైమెన్షన్స్ ఏంటి, అలాగే బిట్ డెప్త్ ఎంత ఉంది, అలాగే కంప్రెషన్కి సంబంధించిన డీటెయిల్స్, రెజల్యూషను, అలాగే కలర్ టెంపరేచర్ ఏంటి, కలర్ మోడ్ ఏంటి, అలాగే ఏ కెమెరాతో తీయబడి ఉంది, సో కంప్లీట్ డేటా మనకి అపెచ్యూర్ ఎలా ఉంది, ఎక్స్పోజర్ ఎలా ఉంది, ఐఎస్ఓ సెట్టింగ్స్ ఎలా ఉన్నాయి. సో అలాగే కొన్ని సందర్భాల్లో అంటే మన ఫోన్ టు క్యాప్చర్ చేస్తే కనుక లొకేషన్ డేటా కూడా దీంట్లో కనపడుతూ ఉంటుంది. సో ఈ డేటా మొత్తాన్ని కలిపి ఎగ్జిఫ్ డేటా అని చెప్పేసి అంటూ ఉంటారు. సో దీన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం అప్లోడ్ చేసినప్పుడు ఎక్కడన్నా ఫేస్బుక్లో కావచ్చు ఎక్కడైనా అప్లోడ్ చేసినప్పుడు ఆ ఫోటోని వేరే వాళ్ళు ఎవరైనా డౌన్లోడ్ చేసుకుంటే కనుక మన లొకేషన్ అనేది ఆటోమేటిక్ వాళ్ళకు కూడా కనపడుతూ ఉంటుంది, అంటే మనం ఎక్కడ ఆ ఫోటో తీసామంది. సో ఈ నేపథ్యంలో ఈ ఎగ్జిఫ్ డేటాని రిమూవ్ చేసుకోవాలంటే కనుక సింపుల్గా రిమూవ్ ప్రాపర్టీస్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ దాన్ని మనం క్లిక్ చేసి ఉన్నామంటే ఏమేమి డేటా అని రిమూవ్ చేయాలంటే ఇక్కడ ఒక సెక్షన్ వచ్చింది చూడండి. సో వాటిలో మనకి అవసరమైన డేటాని రిమూవ్ చేయడానికి స్కోప్ ఉంటుంది, లేదా మొత్తం డేటాను కూడా మనం రిమూవ్ చేయొచ్చు. ఓకే బట్ మనం ప్రెస్ చేసుకున్నామంటే కనుక ఆటోమేటిక్గా పర్సనల్ డేటా మొత్తం అనేది రిమూవ్ చేయబడేసి ఇక్కడ కొత్తగా ఒక ఇమేజ్ కాపీ అనేది క్రియేట్ అయింది చూడండి. సో ఇలాగా ఎగ్జిఫ్ డేటాని మనం చూడొచ్చు, అలాగే దాన్ని అవసరం లేకపోతే రిమూవ్ చేయొచ్చు. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.